మొత్తం చూడండి బండ్లు కడక్కంటేనే బండ్లు వానే తుడిచేసింది, వానే మొత్తం కడిగేసింది. పెను ఉంటే బాగుంటుంది, దీంట్లోనే అన్నీ చేస్తే ఏడొస్తుంది. బయట చూడండి ఎట్లున్నదో, నీళ్ళన్నీ నిలబడినాయి. ఇక్కడ టీవీ వాళ్ళు అయితే వచ్చినారు. ఇక్కడ ఆడ చూసినా కూడా నీళ్లు చూడండి. అబ్బా ఇక్కడ ఏదో రేకులు ఏదో పడిపోయినాయి. అబ్బా 5 డబ్బాలు అయితే తీసుకున్నాం. 5 ఐటమ్స్ అయితే చెప్పింది మేడము. తోఫిక్ భాయ్ అయితే ముషక్కలు అంటారు దీన్ని. ముషక్కల్ ఫలాఫీలా తామియా చూసారా ఎట్లున్నదో, మొత్తం అన్నీ వేసినారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, అద్దాం అయితే కాఫీ ఇచ్చింది. కాఫీ. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నిన్న వాన పడింది కదా, బయట చూడండి ఎట్లున్నది. ఇప్పుడు మొత్తం చూడండి బండ్లు కడక్కంటేనే బండ్లు వానే తుడిచేసింది, వానే మొత్తం కడిగేసింది. నీట్గా ఉన్నాయి. బయట చూసినారా, మబ్బులు అయితే తగ్గినాయి కానీ ఎండ అయితే లేదు. ఇప్పుడు టైము 9:30, మేలే ఎండ లేదు. ఇంకా నిన్న రాత్రి నీళ్ళు అదే వాన పడింది కదా, మొత్తం నీళ్ళన్నీ రూమ్లోకి అయితే వచ్చేసినాయి. ఇక్కడ అన్నీ నీళ్ళే, మొత్తం తుడుచుకున్నా నేను. కార్లు తుడిచేదానికి గుడ్డ కూడా లేదు. ఆ గుడ్డ ఈడ గుడ్డ తీసుకొని పోయి తుడుచుకున్నా, మొత్తం బయట పెట్టినా, అన్నీ తడిసిపోయినాయి. ఈరోజు టిఫిన్ అబ్బాయిలు అయితే వేసుకుంటా. గుడ్లు దండిగా ఉన్నాయి, 2 ట్రేలు ఉన్నాయి. ముందు మసాలా ప్రిపేర్ చేద్దాం. మన దగ్గర ఉండే మసాలాలన్నీ వేసి, పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి అన్నీ మొత్తం వేసి పారేసి, చికెన్ మసాలా కూడా ఉన్నది. ఇది అబ్బాయిలకి గుడ్డు వేసేసి మసాలా అంతా దానిపైన వేసినామంటే ఇది ఎత్తేదే పెద్ద టాస్క్ నాకు ఇప్పుడు. నేను గుడ్డు కూడా సరిగ్గా బాగలేదా. ఈ గుడ్ల పైన డేట్ ఉండదు చూడండి. 26/1/29కి అయిపోతుంది. 26 అంటే రేపు సంవత్సరం 1/1/29కి అయిపోతుంది. ఈ లోపల వాడేసుకోవాలి. ఇంకా మసాలా పెను ఉంటే బాగుంటుంది, దీంట్లోనే అన్నీ చేస్తే ఏడొస్తుంది. ఇది మాడిపోయి వస్తుంది, ఏం చేయలేదు. ఎట్ట ఒకటి కాలింది. ఇది అబ్బాయిలు అయితే రెడీ అయింది. ఫస్ట్ తొనకకు పూసుంది, తొనకకు పూసు దీన్ని వేద్దాం కడుపులో. ఫస్ట్ కలిపింది, నిన్న పెట్టేసుకొని సుట్టేసుకొని తినేద్దాం. ఉప్పు తక్కువ పడింది కానీ బాగుంది. మనకు ఫోన్ కూడా వచ్చేసింది. ఓకే, టీవీ వస్తుంది అంటే శనివారం వస్తుంది అన్నారు, కానీ భిన్న వచ్చేస్తుంది ఏమో. సో ఇంకన్నీ తీసేయాలా. మేడం వచ్చి ఇవన్నీ కూడా వైర్లు గీర్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చి టీవీ తగిలిస్తారు, చెక్ చేసుకో బాగా ఆ ఛానల్ అవన్నీ వస్తున్నాయా లేదా అని అంటుంది. సో ఇంక మనమైతే టిఫిన్ అయితే తినేసినాము. వాళ్ళు వస్తారంట, పోయి డోర్ దగ్గర అయితే నిలబడుకోవాలా. బయట చూడండి ఎట్లున్నదో, నీళ్ళన్నీ నిలబడినాయి. ఇక్కడ గుంతలు ఉన్నట్టున్నది రోడ్డు, అందుకే నిలబడినాయి నీళ్ళు. ఆడ చూడండి సముద్రం అయింది. నేనేమో ఆయన కోసం వెయిటింగ్, టీవీ ఆయన కోసము. టీవీ వాళ్ళు అయితే వచ్చినారు. ఇదే బండి వాళ్ళది, ఆయన లోపల అయితే బిగిస్తున్నాడు. ఇది కొత్త టీవీ అయితే వచ్చింది. ఇది ఏం కంపెనీనో ఏమో, ఇదైతే తెప్పించింది మేడము. ఇది పాతది తీసి పక్కన పెట్టేసినాడు. ఈ స్టాండ్ సెట్ కాదని కొత్త స్టాండ్ అయితే బిగిస్తామన్నాడు. ఇది స్టాండు, అది పాత స్టాండ్ సరిపోదంట కొత్తదానికి. خلاص يا اكلمك الوقت على الستاند. انا قلت لها 5 شركه من الشركه.
हाँ तौफिक भाई ये मेरा से छोटा है ये उससे भी छोटा है, हाँ स्मार्ट है। నా దానికన్నా చిన్నది కానీ ఇది పెద్దది ఇది 34 ఓ 32 रेडियो మొత్తానికి బిగిచ్చేసినాడు मगर स्मार्ट है, स्मार्ट है चलेगा। चलेगा बस ये छोटा चाहिए मेरे को बस सैमसंग సామ్సంగ్ का नहीं है वो कंपनी क्या है मालूम नहीं టీవీ అయితే బిగిచ్చేశారు ఓన్లీ వచ్చి బిగించిన దానికే 100 రియాల్ ఇట్లా ఇచ్చింది మా మేడము ఈ టీవీ మహా అయితే కిतना आता है ये 300 400 होता है ना 400 का टीवी है, 100 रियल 300 రియాళ్ళు మహా అయితే 300 400 రియాలు ఉంటుంది ఆమె తగిలిచ్చిన దానికి 100 రియాలు అయితే ఇచ్చింది మా మేడము हम लोग भी लगा सकता था इसको। मेरा टीवी मैं लगाया, मेरा जो 55 इंची का टीवी है मेरा, तुम लगा मैं खुद लगाया। చూసినారా ఇది మన కొత్త టీవీ ఇంకా తౌఫిక్ భాయ్ వైఫై తుమారా లగావ్ हाँ मैं लगा देता हूँ मेरा। తౌఫిక్ భాయ్ ఇది వైఫై అయితే ఉంది ఇంక ఇది పాతది మేడము కర్తూన్లో పెట్టు పారేగాకనింది ఇంకా ఆ కర్తూన్లో రాదు ఎందుకంటే అది చిన్న టీవీ ఇది పెద్ద టీవీ దాంట్లో ఆడపడుతుంది ఇది పట్టదు ఫస్ట్గానే మనకి तौफिक भाई ఇది పెట్టేశాడు రామ్ చరణ్ ट्रेंडिंग सॉन्ग तौफिक भाई भी मालूम है ये सॉन्ग तुमको भी मालूम है ना ये सॉन्ग हाँ अच्छा लगता है, उसका डांस है ना, ये बहुत अच्छा लगता है। రామ్ చరణ్ సాంగ్ బాగా నచ్చిందంట తౌఫిక్ భాయ్కి నాకైతే డ్యూటీ పడింది ఇక్కడ ఆడ చూసినా కూడా నీళ్లు చూడండి అబ్బా ఇక్కడ ఏదో రేకులు ఏదో పడిపోయినాయి ఈ నీళ్ళ వల్ల ఏమో వచ్చేసినట్టున్నాయి రేకులన్నీ పడిపోయినట్టున్నాయి నేను తౌఫిక్ భాయ్ అయితే పోతున్నాము మేడము కొన్ని సామాన్లు అయితే తీసుకురమ్మంది ఎవరో వస్తున్నారంట ఇక్కడ చూడండి సముద్రం ఉన్నట్టున్నది ఇప్పుడు నేను రిటర్న్ ఇటు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు నేను ఈ రూట్ రాకుండా వేరే రూట్ వచ్చేది బెస్ట్ ఎందుకంటే బండ్లు పొద్దునే గాడిను ఏ గాడి ఇద్దరు ఆయేగా ముష్కిలే పని మే బాబా ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి మొత్తం నీళ్ళే ఈ పక్కంతా నీళ్ళే తౌఫిక్ భాయ్ పాపం నిన్న రాత్రి ఏం తినలేదంట కళ్ళు తిరిగినాయంట అందుకే కార్లోకి అయితే తెచ్చుకొని తింటున్నాడు ఆమ్లెట్ ఇచ్చిన బాగా ఈడంతా చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఈ బండి నీళ్ళలో పోయిందంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది నీళ్ళలో పోకూడదు ఏ पानी में जाने का मुश्किल है यानी ज्यादा पानी में मुश्किल है, थोड़ा थोड़ा पानी मुश्किल नहीं है, उसके लिए मैं स्पीड नहीं जाता है ఎట్టున్నాయి నీళ్ళు अपडेट है ना, अपडेट। నీళ్ళు ఎందుకు ఇంత నిలబడి ये क्या है पानी इतना खड़ा करता है ये रोड अच्छा नहीं है आएगा वो गाड़ी आके ये उठा के ले जाएगा, మిషన్ వచ్చి తీసుకొని పోతాంట నీళ్ళు मोटर మోటార్స్ ఈ సందులో చూడండి ఎట్టున్నాయి నీళ్ళు మొత్తం నిలబడిపోయినాయి ఏమి ఎవరో చూడు పాపము రోడ్డు పైన చిన్న బండ్లో పోతుంది చూసినారా ఎవరో పాపము ఎనిక్కి పోతున్నా ఏదో మేడం అయితే బిన్నా తీసుకోరాపో అనింది ఏదో ఎవరో వస్తున్నారంట రాత్రి బాగా మామూలుగా పడలా వాన మొత్తం భయంకరంగా పడింది వాన రాత్రి 2-3 దాకా దమదమ ఉరుములు మెరుస్తున్నాయి 5 డబ్బాలు అయితే తీసుకున్నాం 5 ఐటమ్స్ అయితే చెప్పింది మేడము 46 రియాలు అయినాయి బండి ఏమో ఆడో పార్కింగ్ పెట్టినాం సిగ్నల్ కాడ ఆడ పార్కింగ్ లేక కుబూసులు అయితే ఇచ్చేసిన పోయి అన్నం తెచ్చుకుందాము అన్నం ఆల్రెడీ ఉన్నది నేను చేసుకున్నాను నిన్న అదే ఉన్నది కూర ఏమన్నా చూద్దాము ఈరోజు లాస్ట్ ఆమె ఈరోజు సాబర్కి వెళ్ళిపోతుంది పాతామా ఓన్లీ కూర ఒకటే అంటే నేనే కూర ఒకటి ఇమ్మన్నా పప్పు ఒకటే చేసినానింది పప్పు ఒకటి కాదు ఇంకేం లేవు అంటే ఏం లేదంటే అప్పటికప్పుడు మాపము ఇంక ఈరోజు లాస్ట్ కదా ఏదైనా చేయి మా స్పెషల్ అంటే ఆ చికెన్ చేయించింది ఇది రైస్ నిన్న చేసుకున్నాను నేను దాంట్లోనే మిగిలినింది ఇంక ఇదేమో చికెను పాపం ఇప్పుడు చేయించింది పాపం వేడిగా ఉన్నది ఇంక ఇది సూప్ లాగా పప్పు బాగుంటుంది దీనిపైన వేసుకొని తిన్నామంటే బాగుంటుంది ఇట్లా వేసుకోవాలా ఈ ఒడియాల్లాగా ఉంటాయి ఇంక ఇట్లా కలుపుకొని తినేయడం ఇది బాగుంటుంది ఇది కోయిట్లో కూడా తింటా ఉన్నాయి బాగా ఇది సలాటు పప్పు భలే చేసింది టేస్ట్గా ఉన్నది అయితే తిరుపతి పెట్టకపోయినా కూడా బాగున్నది ఇంకా దీంట్లో టమాటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ అంటే ముక్కల అంతగా ఏం ఉడుకుండవు అనమాట ముక్కలు ఉడుకుంటాయి కానీ బాగుంటుంది బాగా చేస్తారు చికెన్ చాలామంది ఫిలిపిన్ వాళ్ళు సరిగ్గా చేయరు అంటారు కానీ ఏమో మా ఏమైతే బాగా చేస్తుంది
ఎప్పుడన్నా ఆ మ్యాగీ మక్కులు నెలడు చేస్తుందే అప్పుడు చెప్తా నాకు ఇది కానీ వద్దులేమ్మా అని చెప్తా. అప్పటికప్పుడు చేసినప్పుడు బాగా చేస్తుంది. చూసినారు కదా, ఈరోజే లాస్ట్ అనుకోండి. ఇంకా రేపు నుంచి ఇంకా ఆమె పాత ఉండదు, కొత్త ఆ ముందే చెప్పింది నాకు వంటలు రావు అని. నేను సత్యంగా నాకు టైం దొరికితే నేను చేసుకుంటా, టైం దొరకపోతే ఆమె ఏమి ఇచ్చదో ఏమో, ఆమెకు వంటలు కూడా రావండి సరిగా. చూద్దాం, రేపు నుంచి కొత్త కొత్త ఫుడ్ తినాల్సి వస్తుంది. ఏమి ఇచ్చారో చూద్దాము. ప్రస్తుతానికైతే ఈరోజు చికెన్ కూర అయితే ఇచ్చినారు. ఇంకా రాత్రి ఆమె వేసి పెట్టాలా. ఈ లోపల ఏదైనా డ్యూటీ పడితే పోవాలా, లేదంటే వెళ్ళా. ఇంకా రాత్రి ఆమె 11 గంటలకు 11:30 ఎప్పుడో చెప్పింది, అప్పుడైతే పోయి ఆమె వేసి పెట్టాలి ఎయిర్పోర్ట్లో. మేడము ఫోన్ చేసి బండికి నెంబర్ ప్లేట్లు చెక్ చేయి, వాన పడింది కదా అవి ఊడిపోతాయి అంటే ఇంతకుముందు డ్రైవర్ పోగొట్టినాడు. మన నెంబర్ ప్లేట్లు గట్టిగానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయి, లేదంటే నెంబర్ ప్లేట్లు ఊడిపోతే ఫైన్ పడుతుందంట. ఎందుకు ఊడిపోతాయి, కొత్త బండి ఏమోలే. చెక్ చేయమని చెక్ చేసినాము. కాఫీ పొడి అవి లేవు, పాలు అయ్యి తెచ్చుకున్నాం. ఇది నెస్కాఫీ పాలు, డబ్బా పాలు. ఇదేమో నెస్కాఫీ. మంచి కాఫీ చేసుకొని తాగేసి. తోఫిక్ భాయ్ అయితే ముషక్కలు అంటారు దీన్ని. क्या मुश्किल नहीं, फलाफिला इसको कहता है फलाफिल, तामिया 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 कहता है इसको। ये सऊदी का ट्रेडिशनल नाश्ता। ఇది వచ్చి మనకి కువైట్లో ముషక్కలు అంటారు కదా, సేమ్ అట్లే అనుకోండి. కుబూస్ ఉంటుంది, కుబూస్లో పెట్టి ఉంటారు. చూపిస్తా చూడండి ఏమేమి పెట్టినారో. ఎన్ని పేపర్లు చుట్టినారు చూడండి దీనికి, దండిగా చుట్టినారు. ఈ పేపర్ ఎత్తుకున్నాయి సుమారు దీనికి. इतना पेपर पूरा है क्योंकि मिर्ची ज़्यादा ना, इसलिए मिर्ची में पानी आता है. ఇది పతలా కుబూసు. ఓయమ్మ ఎన్ని చుట్టినారు స్వామి, చూసారా ఎట్లున్నదో. మొత్తం అన్నీ వేసినారు. వంకాయ గింకాయ, ఫలాఫీలు, వడ, కొత్తిమీర అన్నీ వేసినారు. తిని చూద్దాం ఎట్లున్నదో. अभी बताओ इसमें ना तुमको कौन सा चीज़ अच्छा लगता है? चावल, आलू, नहीं मसाला मसाला, वो बोलता है ना माइनस मेनोस मेनोस नहीं, हुम्मस. हाँ वो अच्छा है. हुम्मस हुम्मस क्या होता है मालूम है? वो जो, अरे भाई ये तो कभी भी बचता रहता है. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, వాళ్ళే కద్దాం అయితే కాఫీ ఇచ్చింది. కాఫీ ఒక కాఫీ దియా. काफी दिया तुमको? हाँ सही है. वो टर्किश काफी, टर्किश है. हाँ చూసారు కదా, రాత్రికి ఫుల్గా పేట్ బర్గా एक ही भर जाता है. రాత్రికి ఫుల్గా కడుపు నిండా అయిపోయింది. मैं इतना झाल दे के लेके आया, आप बोल रहे हो झाल नहीं है, मीठा है. मेरा ये जल रहा है, जलन हो रहा है. కారం ఉన్నదంట, నాకైతే కారం లేదు. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా 11 గంటలకి, అంటే ఇప్పుడు రెస్ట్ తీసుకొని 11 గంటలకి ఆమెను అయితే ఎయిర్పోర్ట్లో అయితే పెట్టేయాలా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.